వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ 2026 నోటిఫికేషన్‌లో ఒక ఉద్యోగం నాది, నేను సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో, లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వారు ఈ కేవలం సీబీటీ ఎగ్జామ్‌కు ఉన్నటువంటి ఈ 30 రోజులను ఎలా ఉపయోగించుకోవాలి? ఎలా వారి యొక్క మానసిక పరిస్థితి ఉండాలి? ఎలా వాళ్ళు ప్రిపేర్ కావాలి? అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియోని చేస్తా ఉన్నాను. ఈ యొక్క వీడియోలో చెప్పేటటువంటి ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క సూచనను గూడా మీరు గనక పాటించినట్లయితే మీరు 100% ఒక పోస్ట్ సాధించేటటువంటి అవకాశం ఉంది గాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ జేయొద్దు. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ జేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ నుండి ఎస్ఎస్‌సి జీడీ జనరల్ నాలెడ్జ్ నోట్స్ 3.0 అనేటువంటి బుక్ రిలీజ్ కావడం అనేది జరిగింది. కొన్ని వేల మంది అభ్యర్థులు కొని ఇప్పుడు ప్రిపరేషన్‌లో ఉన్నారు. కేవలం రూ. 150 నుండి 300 ఫీజ్ తీసుకొని వితౌట్ కోచింగ్ మనం 39 మందిని ఏపీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఉందండి. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ నుండి ఇప్పుడు ఎస్ఎస్‌సి జీడీ జనరల్ నాలెడ్జ్ నోట్స్, హ్యాండ్ నోట్స్ 3.0 అనేటువంటి బుక్కు పూర్తి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను బేస్ చేసుకొని గత ప్రశ్నపత్రాల ఆధారంగా మనకు సీబీటీ ఎగ్జామ్‌లో అడిగేటువంటి 20 క్వెషన్‌లలో మినిమమ్ 10-15 ప్రశ్నలు 100% కవర్ అయ్యే విధంగా ఈ యొక్క నోట్‌బుక్‌ను తయారు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క నోట్‌బుక్ మీకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో గూడా అవైలబుల్‌లో ఉంది. ఆల్రెడీ కొన్నటువంటి విద్యార్థులు మనకు వాట్సాప్ మరియు యూట్యూబ్ ఛానెల్‌లో గూడా కామెంట్ పెడతా ఉన్నారు మన యొక్క మెటీరియల్ గురించి. మీరిక్కడ చూడొచ్చు గూడా మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో గూడా మన యొక్క మెటీరియల్ అనేది చాలా బాగుంది అని జెప్పేసి విద్యార్థులు ఇక్కడ పెడుతున్నారు. మనకి వాట్సాప్‌లో గూడా మెసేజ్ జేసి మరి సార్ నాకు 13 క్వెషన్‌లు కవర్ అవుతున్నాయి. నాకు 14 క్వెషన్‌లు కవర్ అవుతున్నాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ నేను అన్నిటిని గూడా చెక్ జేశాను. మన మెటీరియల్ నుండి దాదాపుగా ఇచ్చేటటువంటి 20 క్వెషన్‌ల నుండి మాకు 13-14 క్వెషన్‌లు కవర్ అవుతున్నాయి. మెటీరియల్ చాలా బాగుందని జెప్పేసి మనకు వాట్సాప్‌లో గూడా మెసేజ్ చేసి చెప్తా ఉన్నారు. ఈ యొక్క నోట్సు తెలుగు మీడియంలో గూడా అవైలబుల్‌లో ఉందండి. ఇంగ్లీష్ మీడియమే గాదు, తెలుగు మీడియంలో గూడా ఉంది. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కేవలం మనం సాయం జేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్ రూ. 150 అయితే మనం 50% దీన్ని డిస్కౌంట్‌లో కేవలం రూ. 75కే మీకు డైరెక్ట్‌గా వాట్సాప్ జేయడం అనేది జరుగుతూ ఉంది. స్క్రీన్‌లో కనిపించేటువంటి నా నంబర్ 9885153134 అనేటువంటి నంబర్‌కు కేవలం రూ. 75 ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసినట్లయితే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్‌ను అదే నంబర్‌కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్‌ను మీ నంబర్‌తో తయారు చేసి మీకు పంపించడం అనేది జరుగుతుంది. 100% మీకు 10-15 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క హ్యాండ్ నోట్స్‌ను తయారు చేయడం అనేది జరిగింది. కావాల్సినటువంటి విద్యార్థులు ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్‌ను కొనండి. మీకు 100% ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక డైరెక్ట్‌గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ యొక్క 30 రోజులు గనక మీరు బాగా ఉపయోగించుకోవాలి. నేను ఉద్యోగం సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ముందుగా చేయాల్సినటువంటి మొదటి పని మీకు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయినటువంటి ఇన్‌స్టాగ్రామ్ గానీ, స్నాప్‌చాట్ గానీ, ఇంకా వేరే ఏదైనా గానీ వాటన్నిటిని గూడా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. లేదా వాటికి ఎంతో దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉండండి. ఎందుకంటే కాలం చాలా విలువైనది. అతి తక్కువ టైం ఉంది. మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ 30 రోజులు మీరు ఎక్కడ గూడా సమయాన్ని వృధా చేయకూడదు గాబట్టి, ముందు మీకున్నటువంటి ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని గూడా అన్‌ఇన్‌స్టాల్ అన్నా జేయండి, లేదా వాటికి దూరంగా ఉండండి. నెక్స్టు మీరు చదవండి. 8-10 గంటలు డెఫినిట్‌గా మీరు హార్డ్ వర్క్ అనేది చేయండి. కష్టపడి చదవండి. కనీసం 4 గంటలు అర్థమెటిక్ రీజనింగ్‌కి, మరి ఒక 4 గంటలు జీకే మరియు ఇంగ్లీష్‌కి మీరు ఆ వాల్యుబుల్ టైమ్‌ను గనక కేటాయించి కష్టపడి చదివినట్లయితే 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిద్రను చంపండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 30 రోజులు మీరు మీ యొక్క నిద్రను త్యాగం చేసేయండి. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనికి కూడా వెళ్ళవద్దు. ఇంటి దగ్గర కూర్చోండి, లేదా మీరున్నటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లలో కూర్చోండి. 8-10 గంటలు కష్టపడి చదవండి. ప్రతిరోజు చదవండి. 8-10 గంటలు ప్రతిరోజు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మరియు జీకేని ప్రాక్టీస్ చేయండి. అలాగే చదివినటువంటి దానిని ప్రతిరోజు గూడా రివిజన్ జేసుకోండి. నిన్న చదివింది ఈరోజు, ఈరోజు చదివింది రేపు, రేపు చదివింది ఎల్లుండి అలా రివిజన్ జేయండి. రివిజన్ అనేది మీ సక్సెస్‌కు మొదటి కీ. మీరు ఎన్ని సార్లు రివిజన్ చేయగలిగితే అంత బాగా మీకు సబ్జెక్ట్ రావడం అనేది జరుగుతుంది. రివిజన్ జేయడం వల్ల చదివినటువంటి ప్రతి ఒక్క అంశము గూడా మీకు
చాలా ఎక్కువ రోజులు గుర్తు ఉండేటటువంటి అవకాశం గూడా ఉంది గాబట్టి, చదివినాం అయిపోయింది అన్నట్లు గాకుండా, చదివిన దాన్ని నెక్స్ట్ డే గాని, నెక్స్ట్ తర్వాత 1 అవర్ తర్వాత గాని రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దీని తర్వాత మీరు మాక్ టెస్ట్‌లు రాయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్‌ను సాల్వ్ చేయండి. వీటి వల్ల అసలు నేను చదివింది నాకు ఎంతవరకు గుర్తుంది అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. ఒకటి అలాగే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో మీరు ఏ స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంది? మీరు ఉద్యోగం కొట్టే స్థాయిలో ఉన్నారా? లేదా ఇంకా ప్రిపరేషన్ చేసేటటువంటి స్థాయిలోనే ఉన్నారా? అనేటువంటి విషయం గూడా మీకు తెలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. డెఫినిట్‌గా మాక్ టెస్ట్‌లు రాయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్‌ను గూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నెగెటివ్ మైండ్‌సెట్. చాలామందికి చదివినది గుర్తుండకపోవచ్చు. లేదా చదవాల్సింది ఇంకా ఎక్కువ ఉండిండొచ్చు. లేదా నేనేమి సాధించలేను అనేటువంటి కొన్ని విరుద్ధమైనటువంటి ఆలోచన ధోరణులు ఉండొచ్చు. అటువంటి ఆలోచనలు అవన్నీ గూడా వాటన్నిటిని పూర్తిగా మీ మెదడులో నుండి తుడిచివేయండి. మీరు ఎందుకోసం వచ్చారు? ఎందుకోసం ప్రిపేర్ అవుతున్నారు? అనేటువంటి దాని మీద మాత్రమే మీరు ఫోకస్ జేయండి. ఎప్పుడూ గూడా మీ యొక్క లక్ష్యం వైపు మాత్రమే ఆలోచించండి. మిగిలినటువంటి ఏ విషయాల గురించి అవి ఇంటి విషయాలయ్యుండొచ్చు, ఆర్థికపరమైనటువంటి అయ్యుండొచ్చు, మీ పర్సనల్ విషయాలయ్యుండొచ్చు. ఏ దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి 30 రోజుల సమయం మాత్రమే మీ చేతిలుంది. ఇలాంటి టైంలో ఎంత ఎక్కువ చదవాలి? చదివిన దాన్ని ఎలా రివిజన్ జేసుకోవాలి? రివిజన్ జేసుకున్న దాన్ని నేనెలా మళ్ళీ నా మైండ్‌లో నుంచి అవుట్‌పుట్ బయటికి తెప్పించుకోవాలి. అంటే మాక్ టెస్ట్‌లు రాయాలి. అనేటువంటి దాని మీద మాత్రమే మీరు ఫోకస్‌గా ఉండండి. ఎటువంటి నెగెటివ్ థాట్స్‌కి వెళ్ళవద్దు. చదివింది మళ్ళీ మళ్ళీ చదవండి. రోజు చదవండి. కష్టపడి చదవండి. 100% మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. వీడేంది ఎప్పుడు పీడీఎఫ్ మెటీరియల్ కొనమని చెప్పేసి చెప్తా ఉన్నాడని చెప్పేసి అనుకోవద్దండి. డెఫినిట్‌గా మీకు 10-15 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా చాలా త్వరగా, సులభంగా, ఈజీగా చదివి గుర్తుపెట్టుకునే విధంగా మనం ఈ యొక్క పీడీఎఫ్ మెటీరియల్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. 3.0 అంటే బుక్ ఇది మూడో బుక్ అండి. అంటే దాదాపుగా 2 నోటిఫికేషన్‌లకు మనం బుక్కులు కూడా రాసినాం. ఇది మూడో బుక్కు. 100% మీకు ఉపయోగపడుతుంది. కేవలం రూ. 75 మాత్రమే. ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కేవలం రూ. 150 నుండి 300 ఫీస్ తీసుకొని మనం ఏపీ కానిస్టేబుల్స్‌కు వితౌట్ కోచింగ్ ఉద్యోగాలు కొట్టించినటువంటి ఘనత మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌కుంది. మీకు ఈ నోట్స్ 100% ఉపయోగపడుతుంది అనేటువంటి దృఢ నిశ్చయంతో, నమ్మకంతో నేను చెప్తా ఉన్నాను. కేవలం రూ. 75 పెట్టి కొనండి. మీకు 100% 10-15 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క నోట్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది. ఈ యొక్క నోట్స్ మీరు చాలా సులభంగా చదివి గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నోట్స్‌ను కొనేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఈ 30 రోజులను గూడా ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోవద్దు. 100% నేను చెప్పినట్లు గనక మీరు గనక చేసినట్లయితే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.